అందరినీ భయపెడుతున్న రైల్వే స్టేషన్. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు వెస్ట్ బెంగాల్లోని పురూలియా ప్రాంతంలో మావోయిస్టులు కూడే చోటు అని చెప్పబడే బేగన్ కోడూర్ రైల్వే స్టేషన్లో పనిచేయడానికి నిరాకరిస్తున్నారట. కారణం, ఆ రైల్వే స్టేషన్లో ఏదో చీర కట్టుకున్న ఒక దయ్యం సంచరిస్తుందట. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ముందుగా మా WTS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 42 సంవత్సరాల తరువాత పోయిన సంవత్సరం తిరిగి తెరిచి ఈ రైల్వే స్టేషన్లో ప్రైవేట్గా టికెట్లు అమ్ముకునే హక్కు పొందిన డలు మహట్ అనే అతను మాత్రం పనిచేస్తున్నాడు. వెస్ట్ బెంగాల్లో ఉన్న పురూలియా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగన్పూర్ రైల్వే స్టేషన్ ను 1967లో మూసివేశారు. కారణం, ఆ రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఒక రోజు తెల్ల చీర కట్టుకున్న ఒక దెయ్యం ఒక ప్యాసింజర్ రైలు వెనుక పరిగెత్తడం చూశాడట. ఆ మరుసటి రోజు ఆ రైల్వే స్టేషన్ ఉద్యోగి చనిపోయాడట. ఈ సంఘటన ఎటువంటి భయాందోళన కలిగించిందంటే ఆ రైల్వే స్టేషన్ మాస్టర్ తో సహా అక్కడ పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరూ ఆ రైల్వే స్టేషన్ ను వదిలిపెట్టి వెళ్లిపోయారట. ఆ స్టేషన్ మార్గంగా వెళుతూ ఆ స్టేషన్ లో ఆగవలసిన ప్యాసింజర్ రైళ్లు కూడా ఆ రోజు తర్వాత నుండి ఆ స్టేషన్ లో ఆగకుండా వెళ్తున్నాయట. దీని వలన ఆ ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులకు గురి అయ్యారట. ఏదైనా రైల్వే స్టేషన్ అంటే అంతా ప్రయాణికులతో రద్దీగా సందడిగా ఉంటుంది. కానీ నేను చెప్పే ఈ రైల్వే స్టేషన్ అన్నిటికన్నా భయంకరమైనది. పురూలియా జిల్లా ఆ రైల్వే స్టేషన్ అంటే అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తెల్ల చీర కట్టుకొని ఆ రైలు వెంట పరిగెత్తే దెయ్యం అందరికీ గుర్తు వస్తుంది. ఇది బెంగాల్లో పురూలియా జిల్లాకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగన్ కోడూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ లో తెల్ల చీర కట్టుకొని ఓ దెయ్యం రైళ్ల వెంట పరిగెడుతుందని అందరూ అంటుంటారు. ఆ రైల్వే స్టేషన్ లో ఏ ఉద్యోగి పని చేయడానికి ధైర్యం చేయక ఉద్యోగాలు వదులుకున్నారని అక్కడి వారు చెప్తున్నారు. అక్కడ ఒక రోజు రాత్రి ఉద్యోగి విధులు నిర్వహిస్తుండగా ఆ రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఆగింది. మళ్ళీ ఆ రైలు స్టార్ట్ అయ్యింది. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆ రైలు వైపు చూస్తున్న సమయంలో ఆ రైలు వెనకాల జుట్టు విరబోసుకొని తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ రైలు వెనకాల పరిగెత్తడం గమనించాడు. ఎవరో ప్రయాణికురాలు పరిగెడుతుందని ఆపడానికి ట్రై చేశాడు. వెంటనే ఆమె మాయమయ్యింది. అంతే, ఆ ఉద్యోగి గుండె గుబెల్లుమంది. ఆ షాకుకు తట్టుకోలేక ఆ ఉద్యోగి మరుసటి రోజు మరణించాడు. అదే విధంగా చాలా మందికి ఆ దెయ్యం కనిపించడంతో జనం కూడా ఆ స్టేషన్ కి వెళ్లడం మానేశారు. ఉద్యోగులు కూడా అక్కడ చేయడానికి నిరాకరించారు. దాంతో 1967లో ఆ స్టేషన్ ను పూర్తిగా మూసివేశారు. మళ్ళీ 2009లో మమతా బెనర్జీ పరిపాలనలో ఆ రైల్వే స్టేషన్ ను తెరిచారు. కానీ అక్కడ ఏ ఉద్యోగి పని చేయడానికి ముందుకు రాకపోవడంతో అక్కడ ఒక ప్రైవేట్ ఏజెంట్ ను నియమించారు. అక్కడ అన్ని పనులు ప్రైవేట్ ఏజెంట్ చేసుకుంటున్నాడు. ఆ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పగలు మాత్రమే ఉంటారు, రాత్రి అయితే ఎవ్వరూ ఉండరు. కానీ రైల్వే స్టేషన్ అధికారులు ఇదంతా పుకార్లని, నిజం కాదని అంటున్నారు. కానీ జనాల్లో ఆ భయం మాత్రం పోవడం లేదు. అసలు ఆ రైల్వే స్టేషన్ లో నిజంగా దెయ్యం ఉందా? నిజంగానే రైలు వెనకాల పరిగెడుతుందా? అసలు అది జనాలను ఎందుకు భయపెడుతుంది? అక్కడికి అది ఎలా వచ్చింది? ఎవరైనా ఆ స్టేషన్ లో చనిపోయారా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.